చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. సంవత్సరంలో వచ్చే ఏకాదశిల కంటే భిన్నమైనది ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు వైకుంఠంలో సకల అలంకరణలు చేసుకొని ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు. తనకు ఎంతో ప్రీతికరమైన ముక్కోటి ఏకాదశి రోజునే విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తారు. అయితే ముక్కోటి ఏకాదశి రోజున ఈ విధంగా చేస్తే చాలు, మీ కష్టాలన్నీ తీరి మీ సంపద రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి విష్ణుమూర్తి దర్శనం సూర్యోదయానికి ముందే చేసుకుంటే చాలా పుణ్యప్రదమని పండితులు చెబుతున్నారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం దర్శనంతో జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలకు ప్రాప్తిస్తాయి. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసే ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశిలో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి స్తుతించే వారికి మోక్షం కూడా ప్రాప్తిస్తుంది. అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 5 గంటలకే లేచి శుచిగా తలస్నానం ఆచరించాలి. గడపకు పసుపు కుంకుమలు పెట్టి తోరణాలు అలంకరించుకొని తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులను లేదా పసుపు రంగు దుస్తులను ధరించాలి. పూజ మందిరంలోని విష్ణుమూర్తి పటాలను పసుపు కుంకుమలు అలంకరించుకొని విష్ణుమూర్తికి తామర పువ్వులు తులసి దళాలుతో అలంకరించాలి. వైకుంఠ ఏకాదశి రోజున తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వపాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్న అలాగే పాయసం, తీపి పదార్థాలు, ఆకు పచ్చని పండ్లను నైవేద్యంగా పెట్టాలి. ఈ రోజున మధ్యాహ్నం 12 గంటల లోపే మీరు పూజలు పూర్తి చేయాలి. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాలి. అలాగే దీపారాధనకు కొబ్బరి నూనె మాత్రమే వాడాలి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 51 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ లేదా 108 సార్లు గాని జపించాలి. ఈ నామాన్ని జపించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద దీపం పెడితే లేదా ఉసిరి చెట్టును తాకి నమస్కరిస్తే చాలు, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే ఉసిరి చెట్టులో విష్ణు దేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఉసిరి చెట్టును తాగి ఆ చెట్టుకు పూజ చేసిన ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. ఏ దేవుడిని పూజించినా మంత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో విష్ణు అనుగ్రహం పొందడానికి ముక్కోటి ఏకాదశి రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీనివల్ల భగవంతుడు త్వరగా అనుగ్రహిస్తాడు కాబట్టి మీకు డబ్బులకు లోటు లేకుండా ఉంటుంది. అలాగే మీ సంపద రెట్టింపు అవుతుంది. మీ ఆర్థిక సమస్యలు తీరాలంటే అరటి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల భగవంతుడు అనుగ్రహం మీపై ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. విష్ణు అనుగ్రహం కోసం అరటి చెట్టును పూజించడం శుభప్రదంగా చెబుతారు. విష్ణువును పూజిస్తే లక్ష్మీదేవి కృపకు పాత్రులు అవుతారని హిందూ పురాణాల్లో చెప్పబడింది. విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ముక్కోటి ఏకాదశి రోజున పసుపు బట్టలు, ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. పసుపు, ఎరుపు బట్టలు ధరించి పూజించే వారికి విష్ణువు ప్రసన్నం చేసుకుంటాడు. ఎందుకంటే ఎరుపు, పసుపు రంగులు విష్ణువుకి ఇష్టమైన రంగులు. ఎరుపు, పసుపు బట్టలు ధరించి నుదుటిపై పసుపు తిలకం పెట్టుకొని విష్ణు పూజించడం ద్వారా విష్ణు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే ఎన్నో సమస్యల నుంచి బయటపడటమే కాదు, జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. విష్ణుమూర్తి పూజలో పసుపును ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. అందుకే ఈరోజు మీరు పసుపు లేదా పసుపు రంగు కాయ ధాన్యాలను కూడా దానం చేయొచ్చు. దీంతో ఆ శ్రీమహావిష్ణువు అనుగ్రహం మీపై ఉంటుంది. అలాగే భక్తులు బాధలన్నింటినీ విష్ణుమూర్తి పోగొడతాడు. అలాగే మీ ఆర్థిక స్తోమత మేరకు పేదలకు వస్తువులను దానం చేస్తే దీంతో మీ సంపద రెట్టింపు అవుతుంది. ముక్కోటి ఏకాదశి రోజున అన్నం ఎందుకు తినకూడదంటే విష్ణు పురాణం ప్రకారం ముర అనే రాక్షసుడు దేవతల్ని ఇబ్బంది పెట్టడంతో వాళ్లంతా తమని రక్షించమంటూ విష్ణుమూర్తిని వేడుకుంటారు. దాంతో స్వామి అతడిని అంతం చేయడానికి సిద్ధమయ్యాడు. అది తెలిసిన అసురుడు సముద్ర గర్భంలో దాక్కోవడంతో విష్ణుమూర్తి కూడా ఓ గుహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లుగా నటించాడు. దాంతో మొరా బయటకు వచ్చి స్వామిని సంహరించినందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మహాలక్ష్మి శక్తి రూపంలో వచ్చి అతడిని వధించింది. స్వామి సంతోషించి ఆసక్తికి ఏకాదశి అనే పేరు పెట్టి ఏదైనా వరం కోరుకొమ్మంటాడు మురను సంహరించిన రోజు.
ఉపవాసం ఉన్నవారికి పాపాలను పోగొట్టమంటూ ఆసక్తి వేడుకోవడంతో స్వామి తథాస్తు అనడంతో పాటు వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని వరమిచ్చాడట. అప్పటినుంచి వైకుంఠ ఏకాదశిని జరుపుకోవడం మొదలుపెట్టారు. మొరాసురుడిని సంహరించిన సమయంలో అతడు బియ్యంలో దాక్కోవడం వల్లే ఉపవాసం ఉండాలని నియమం వచ్చింది. ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల మిగతా 23 రోజులు ఏకాదశిలో ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని విష్ణు పురాణం చెబుతోంది. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణ దర్శనం కోసం ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం వైపు వస్తారు. అప్పుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీమహావిష్ణువు ఉత్తర ద్వారం వైపు వచ్చి ముక్కోటి దేవతలకు వరమిస్తాడు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తీర్చుకొని ఉంటాయని వైష్ణవాలయంలో ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే శ్రీమహావిష్ణువు దర్శనం కోసం వేచి ఉంటారు. ఈ రోజు విష్ణు అవతారంలోని దేవుడు దర్శనం చేసుకుంటే ఏడాది మొత్తం విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఇలాంటి విధివిధానాలు పాటించి ఆ విష్ణుమూర్తి అనుగ్రహానికి అందరూ పాత్రులు కండి.